ఓకే అండి, మరి ఈరోజు కూడా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంతోషి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇందిరానగర్ కాలనీ కుషాయిగూడ నుండి వచ్చానండి. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి వీరమణి అండి. గుర్తు తెచ్చుకున్నారండి కాసేపు పేరుని? లేదండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదండి, అసలు లేదు. లేదు. ఇక్కడికి వచ్చాకైనా పరిచయం చేసుకున్నారా? ఇక్కడ చేసుకున్నామండి. వెరీ గుడ్. సో ఇద్దరు రెడీ కదా మరి వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూద్దామా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. వెజిటేబుల్స్ ఏవో. కాకరకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో కాకరకాయలు ఇష్టమేనా నా ఇష్టం అండి. మీకు? ఓకే, ఇష్టం అండి. ఓకే, పర్వాలేదా? ఇష్టం అండి. ఇష్టమేనా? మీకే ఇష్టమా, మీ ఇంట్లో అందరికీ ఇష్టమా? మా ఇంట్లో అందరికి ఇష్టం. మా ఇంట్లో అందరికండి రెగ్యులర్ ఐటమ్ మాకు. రెగ్యులర్ ఐటమా? వెరీ గుడ్. ఓకే, సో అయితే ఇంకా మీకు ఏంటి చెప్పాల్సిన పని లేదు. హాయిగా కాకరకాయ అయితే ఏదైనా మంచి టేస్టీ వంట చేసేయాలి. ఓకే. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారన్నమాట. ఓకే అండి. ఓకేనా? సో కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ వంట చేసేవాళ్ళని డిసైడ్ చేయడం కోసం టైమర్. ఓకే, సో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయండి ఆలోచించడం. నేను కాకరకాయ కారం చేస్తానండి. అప్పుడే జస్ట్ 6 సెకండ్స్లో చెప్పేశారు. ఎందుకంటే ఇద్దరు కాకరకాయలు బాగా వాడతారు కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేకుండా. సో మీరు కాకరకాయ కారం అంటే ఎలా నిల్వ ఉంచుకునే కారమా లేకపోతే ఎప్పటికప్పుడు? 2-3 days వరకు నిల్వ ఉంటుంది. ఓకే ఓకే, మరి కాకరకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కాకరకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు అనేవి చూసారు కదా. సో సంతోషి గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏమన్నా వేయించుకోవటం అలా చేయాలా? అవునండి. ఫస్ట్ పల్లీలు నూనె లేకుండా వేయించాలా? రాగా వేయించి పల్లీలు అన్ని విడివిడిగా వేయించుకో. అవునండి, అన్ని విడివిడిగా సో ఈ వేయించుకోవాలి. పొయ్యి కూడా పెట్టుకుందాం అయితే. ఓకే. అటువైపు కొన్ని ధనియాలు, సో ఇవన్నీ కలిపి వేయించేసుకోవచ్చా? జీలకర్ర. అవును, అవి కూడా ధనియాలు జీలకర్ర కూడా ఇందులో అంటే వీటికి టైం పడుతుంది. అవునండి, అది తొందరగా వేగిపోతుంది కదా, ఇది కొంచెం లేట్ అవుతుంది. ఇంక తీసేయచ్చండి ఇది. అయిపోయిందా? ఇంకేమన్నా ఉన్నాయా వేయించి? అవునండి, నువ్వులు ఒకటి ఏం చేస్తే అయిపోతుంది. ఇది చాలా ఇది కొంచెం తీసేయచ్చండి. జార్లు వేసేసుకుంటారా? ఓకే, దాంట్లో కలిపేస్తున్నారా? అవును, గ్రైండ్ చేసేదా? ఓకే, పల్లీలు లేట్గా వేగుతాయి కాబట్టి ముందు వేసుకున్నాం. నెక్స్ట్ నువ్వులు. సో కొద్దిగా నువ్వులు, వేరుశనగ పప్పు కొంచెం ఎక్కువ ఉండాలా మనకి? అవునండి. ఈ కారంకి కొద్దిగా ఈ రెండు అయితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇవి అయిపోయినాయా? కాకరకాయలు పెనం పైన పెట్టి కొంచెం స్టీమ్ లాగా వెయిట్ చేయాలండి. చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఇట్లా. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు చేసి పెట్టాను అంటే ఎలా నీళ్లు వేసారా? లేదండి, మామూలుగా పెనం పైన పెట్టి మూత పెట్టేశాను. ఇలా ఎలా వద్దు అలా పెడితే వస్తుంది మేడం. ఆవిరికి మెత్తగా అయిపోతుంది అది. దానిలో నుండి గింజలు తీసేసాను. సో ఏమి నీళ్లు ఏమి లేకుండా ఇవి జస్ట్ ఊరికే ఇట్లా ప్యాన్లో పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసేసి మొత్తం కాకరకాయని పెడితే అట్లా అవుతుందండి. సో మొత్తం కాకరకాయని యాస్టీస్గా కాయ పళ్ళంగా ఇందులో పెట్టి మూత పెట్టేసేసి కాసేపు ఉంచితే మెత్తబడుతుంది. అప్పుడు అది లో ఫ్లేమ్లో ఉండాలండి, అది కూడా చాలా లో ఫ్లేమ్లో. సో అది తీసేసి లోపల గింజలన్నీ తీసేసి ఇది ఇట్లా మనము ఆ పౌడర్ పెట్టుకోవడానికి వీలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతే. ఓకే, దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి? దీంట్లో ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి పొడి వేయాలండి ఇందులో. ఓకే, సో జార్ ఉంది అక్కడ.
కొంచెం ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోనే కొబ్బరి, ఇదేంటి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ఓకే. దీంట్లోనే కారం, సో సరిపడా కారం, సరిపడా ఉప్పు. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఫైనల్ గా మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓ ఇది కూడా వేయాలా? ఓకే. చిటికెడంతా పసుపు. అంతేనా? అంతేనండి. కొంచెం దీని వాటర్ వేస్తే కొంచెం దగ్గరకు అవుతుంది. ఇప్పుడు వేయాలా మనం? అంటే వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలా? మరి పేస్ట్ కాదు, ముద్దలాగా వస్తుంది. ఓకే. ఇదిగో కొంచెం ఓకేనా? సరిపోద్దండి ఇది. సో ఇప్పుడు ఇది మనకి దాంట్లో స్టఫ్ చేయాలి, కాకరకాయల్లోకి స్టఫింగ్ లాగా అన్నమాట. ఓకే. దాంట్లో పెట్టేద్దామండి. సో ఇంక ఇది బయటికి రాకుండా బాగానే ఉండిపోతుందా? ఇందులోనే ఉంటుంది అది. ఇది పాన్ లో ఇంకా డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవటమేనా? ఆయిల్ వేయండి. సో ఆయిల్ ఎక్కడ చూడండి. ఆయిల్ మేడం. సో దీనికి డీప్ ఫ్రై అక్కర్లేదు, షాలో ఫ్రై ఇలా చేసేసుకోవటమే. చేసుకుంటే చాలు. ఓ నైస్. సో కొన్ని రకాల కాకరకాయ కారం అంటే ఇవి స్లైసెస్ లా కట్ చేసి బాగా డీప్ ఫ్రై చేసి కదండి, దానికి ఇట్లా నెక్స్ట్ ఈ కారంలో మిక్స్ చేస్తూ ఉంటారు కదా. సో అదైతే మనకి నిలువ ఉంటుంది. కాకపోతే అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయొద్దు అనేసి ఇలా ట్రై చేశారు. బాగుంది. సో ఇది మనకి ఎంతసేపు పడుతుందండి అవ్వటానికి? అంటే కాకరకాయ 10 minutes అయిపోతుంది. ఫాస్ట్ గానే అయిపోతుంది. ఆల్రెడీ మనం దీన్ని స్టీమ్ చేసి ఉంచాం కదా కాబట్టి కాకరకాయని తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో మీ ఇంట్లో అందరికి కాకరకాయ ఇష్టం? మా వారికి బాగా ఇష్టం అండి. వారికి బాగా ఇష్టం. అందుకని మీకు ఇష్టమైందా లేకపోతే మీకు ముందు నుంచి ఇష్టమా? లేదు, ముందు నుండే ఇష్టం. ఇది మా అత్తయ్య నేర్పించిన వంట అన్నమాట. ఓహో. ఇది మా ఇంట్లో చాలా ఐటమ్స్. మీ పిల్లలు కాకరకాయ తింటారా? తింటారండి. నైస్. సో అందరూ ఇలా కాకరకాయ తినాలన్నమాట. ఇష్టం లేదు చేదుగా ఉంటుంది అనకుండా కదా. అవునండి, కూడా తినాలి కదా మేడం. తినాలి అన్ని. మామూలుగా ఉట్టిగా తినమంటే చేదంటే ఏం తినాల్సి వస్తుంది, ఏం తినలేము. కాబట్టి కాకరకాయ ఒక్కటే మనకున్నది. చేదుగా ఉండేవి కూడా తినాలి అనుకుంటే వాటికి ఇలాంటి మంచి టేస్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఇది మధ్య మధ్యలో అటు ఇటు కలిపేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నైస్. సంతోష్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? మామూలుగా టీవీ చూడడం, బాగా చెస్ ఆడడం బాగా ఇష్టం. చెస్ ఆడటం బాగా ఇష్టమా? ఎవరితో ఆడతారు? అందరూ వెళ్ళిపోతారేమోగా. ఈవినింగ్ మా వారు వస్తారు కదా, అక్కడ పని చేసి వస్తారు. ఇక్కడ మళ్ళీ రాగానే బుర్రకు పదును పెడతారా? అది నేర్పించింది కూడా తనే అండి. ఏం చేస్తుంటారు మీ వారు? బిజినెస్ అండి. పేరు? పి భాస్కర్ అండి. నైస్. పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 అండి. మా బాబు పీస్ టీచర్, మా పాప శ్రీవాణి. బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప ఏం చదువుతుంది? పాప 10th క్లాస్ అండి. ఓ. ఇది మా వారు వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మా వారు చెప్పడం వల్లనే. ఓ, ఆయనకి ఇంట్రెస్ట్. ఒక రోజు ఇట్లా లంచ్ చేస్తున్నాము, రోజు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను కదా. నేను ఎస్ఎంఎస్ చేయండి రండి రండి అంటే మీ ఆయన పాపం చెయ్యి ఒకసారి చేసి తెలుస్తుంది కదా మనకు కూడా వస్తుందా అని అట్లానే పంపించానండి. అందరికీ వస్తుందండి, రాదనుకొని ఎవరు చేయటం మానేయొద్దు. ఎంతమంది ఎవరు పంపించినా కూడా అందరికీ అవకాశం వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిందా రాలేదా? మీకు వచ్చిందా రాలేదా? 2 months అయింది మేడం మేము చేసి. మా వారు మేము లంచ్ చేస్తుంటే అలా అందరూ మీ వారు ఓకే లంచ్ టైంలోనే కదండి. అంటే రెగ్యులర్ చూస్తాం మేడం మేము ప్రోగ్రామ్. చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో అందరికీ అవకాశం వస్తుంది. కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుంది అంతే, అంతకు మించి ఏమి ఇగ్నోర్ చేసేం. రెగ్యులర్ చూస్తాం ప్రోగ్రామ్. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇది అయ్యాకే లంచ్ ప్రిపేర్ చేస్తాను. అందుకే ఈ మధ్య మేము ఏం చేస్తున్నామంటే రేపు రాబోయే వంటల్ని ముందే చెప్పేస్తున్నాం. ఏమన్నా ఇంట్లో అలా రెడీగా ఉంటే రెడీ చేసి పెట్టుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే ఎక్కువ ఎత్తుక్కోకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు.
మేము చెప్పింది ఇలా చెప్పగానే అలా పొయ్యి మీద వేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ప్రిపేర్ చేసుకుంటాం కదా, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, ఈజీగా అవుతుంది. యా, శ్రావణ మాసంలో అయితే వరలక్ష్మి వ్రతం అప్పటి అన్ని ఇంచుమించు ట్రై చేసాము. ట్రై చేశారా? వెరీ గుడ్. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. సో వరలక్ష్మి వ్రతం అప్పుడు చూసారు అంటున్నారు కదా, ఇప్పుడు దేవి నవరాత్రులకు కూడా మంచి మంచి ప్రసాదాలు, వెరైటీ వెరైటీ వంటలన్నీ వస్తూ ఉంటాయి. సో చూస్తూ ఉండండి, ఓకేనా? చూస్తూ ఉంటాం. సో రెడీ అయిపోయిందండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. ఓకే, నైస్, మంచి స్మెల్ వస్తుంది కారం. ఓకే అండి, మరి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ కారం తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలను పెనంపై కాల్చి ముక్కలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి స్టఫింగ్ వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న కాకరకాయ నుంచి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ.